హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పిన కదా, చేయకుంటే ఏం జరుగుతుందని చూడండి. నేను ఆల్మోస్ట్ 200 ఫీట్ డిస్టెన్స్ ఉన్న నా ముందు కారుకి, దాని ముందు కారు సడన్ బ్రేక్ వేయడం వల్ల నా ముందు కారు కూడా సడన్ బ్రేక్ వేసిండు. సో నేను డిస్టెన్స్ ఉండడం వల్ల బ్రేక్ వేసిన, దానివల్ల చూడండి 200 ఫీట్ డిస్టెన్స్ ఉండడం వల్ల నేను బ్రేక్ వేస్తే ఆగింది. కరెక్ట్ జానెడ దూరంలో బండి వెళ్ళి ఆగిపోయింది. నేను ఒకవేళ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుంటే నేను ఖచ్చితంగా ఆ వెహికల్ని గుద్దేసేటున్నాయి. కాబట్టి అందుకే ఖచ్చితంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయకుంటే ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇది పొద్దున టైము, సో స్కూళ్ళు ఆఫీసులు ఉంటాయి కాబట్టి అందరూ ఫాస్ట్గా వెళ్ళిపోతారు. మళ్ళీ ఇది ప్లేస్ ఎక్కడ అంటే రాక దగ్గర ఫ్లైఓవర్ పైన. ఎందుకంటే రాక రైట్ సైడ్లో అది హైవేకి ఎంటర్ అవ్వడానికి దారి ఉంది. మళ్ళీ అక్కడే దాన్ని దాటగానే సర్వీస్ రోడ్కి ఎంటర్ అవ్వడానికి రైట్ సైడ్ దారి ఉంది. సో అందుకని ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో ఖచ్చితంగా స్లోగానే రావాలి. డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకుంటే ఇలా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.